ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2013 నుంచి అక్కడ నివాసం ఉంటున్న స్థానికుల గుడిసెలను ఖాళీ చేస్తున్నారు. తమకు అప్పటి ప్రభుత్వం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిందని, ఇప్పుడు గుడిసెలు ఖాళీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు జేసీబీలు, ఫైర్ ఇంజిన్లతో సిద్ధం కాగా, అధికారులను అడ్డుకునేందుకు కాలనీ వాసులు కర్రలు, కారంతో సిద్ధమయ్యారు. ఖమ్మం అర్బన్ మండలంలోని వెలుగుమట్ల వినోబా నవోదయ కాలనీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 2013 నుంచి అక్కడి నివాసం ఉంటున్న స్థానికుల గుడిసెలను ఖాళీ చేస్తున్నారు. తమకు అప్పటి ప్రభుత్వం ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చిందని, ఇప్పుడు గుడిసెలు ఖాళీ చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గుడిసెలు తొలగించేందుకు అధికారులు జేసీబీలు, ఫైర్ ఇంజిన్లతో సిద్ధం కాగా, అధికారులను అడ్డుకునేందుకు కాలనీ వాసులు కర్రలు, కారంతో సిద్ధమయ్యారు. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి అయ్యప్ప ఫోన్ ద్వారా అందిస్తారు. అయ్యప్ప, ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల నవోదయ కాలనీలో ఉధృత వాతావరణం అయితే చోటు చేసుకుంది. దీనికి ప్రధానమైన కారణం అక్కడ ఉన్నటువంటి గోదాం ల్యాండ్ 67 కుంటలు ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళు గుడిసెలు వేసుకున్నది కూడా 30 ఎకరాల్లో అక్కడ ఇల్లు వేసుకొని నివసిస్తున్న పరిస్థితి ఉంది. మిగిలిన 32 ఎకరాలు సైతం ఖర్చుగా చేస్తారని అక్కడ నెపంతో తొలగిస్తున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా అక్కడ కొంతమంది అక్రమంగా ఆక్రమించారని చెప్పి అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించినటువంటి 2013లో గోదాం నుంచి ఆర్డర్ పొంది అక్కడ గుడిసెలు వేసుకున్నారని కాలనీ వాసులు చెబుతున్నారు. ఇల్లు వేసుకొని ఉంటున్న ప్రజలను అక్కడ ఇళ్లలో సామాన్లతో సహా ఖాళీ చేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం అక్కడ ట్రాక్టర్లు కూడా ఆ ట్రాక్టర్లో ఏదైతే గుడిసెలు ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న సామాన్లు కూడా ట్రాక్టర్లు వేసి పంపిస్తున్న పరిస్థితి ఉంది. ప్రొసీడ్ కాపీలు కూడా ఇచ్చారని అంటున్నారు స్థానికులు. తమకు అన్యాయం చేస్తే ఊరుకునే లేదని అక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు అక్కడ ఉన్నటువంటి స్థానికులు కారం కథలతోటి దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. జేసీబీలు, ఫైర్ ఇంజిన్ కూడా అక్కడ రెడీగా ఉంచారు. అక్కడ మీడియాను కూడా అలౌ చేయకుండా ఉన్న పరిస్థితి ఉంది. మరోవైపు ప్రైవేటు రియల్ ఎస్టేట్ ప్రభుత్వంతో కుమ్మక్కాయని అక్కడ స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఆ ప్రాంతంలో రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, అగ్నిమాపక శాఖ సిబ్బందితో అన్ని శాఖల అధికారులకు సిద్ధం చేసిన పరిస్థితి ఉంది. ఇళ్లను ఖాళీ చేస్తూ జేసీబీలు ప్రక్రియతో కూలగొడుతున్నారని పోలీస్ యంత్రాంగంలో భారీ ఎత్తున పోలీసులు కూడా అక్కడ ఉన్నట్టు పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇళ్లను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. లోపల ఉన్నటువంటి సామాన్లు కూడా తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ గతంలో మాకు ఆర్డర్ కాపీలు ఇచ్చారని అక్కడ స్థానికులు చెబుతున్నప్పటికీ ఎటువంటి ఆర్డర్ కాపీలు లేవని ఇక్కడ అధికారులు చెబుతున్నారు. ఏదైనప్పటికీ అక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొండే అవకాశం కనపడుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ అయ్యప్ప. ముందుగా చెప్తా పక్కకు పోతాం 8 సంవత్సరాల నుంచి ఉంటాం చెప్పి బాబు మీ ఎవరు చెప్పు లేదా ఏం లేదా అటాటకు వచ్చి ఏటి కావాలంటారా ఏమి చేయరా? ఇది న్యాయమేనా? మిద్దల మీద కూర్చోబెడితే తీసుకొచ్చాను మమ్మల్ని. మా సంవత్సరాలు బట్టి ఉంటున్నామండి. కనీసానికి ఎప్పుడు ఏ రోజైనా కంటి నిండా నిద్రపోలేదు. నీవు చెప్పారా? మేము